ఫ్రెషర్స్కి జాబ్ సేఫ్టీ ఉందా? జనరల్గా ఏంటి అంటే అన్న సాఫ్ట్వేర్ జాబ్ ఎటు చూసినా పోతా ఉన్నాయి. కొత్తగా నేను కోర్స్ నేర్చుకోవాలంటే భయం అవుతా ఉంది. నేర్చుకోని ఉపయోగం మంది ఎవరికి వస్తున్నాయి, కాల్స్ లేవు, లేకపోతే ఉన్న ఉద్యోగాలు ఊడిపీకేస్తున్నారు. నిన్న మొన్న చూస్తే టీసీఎస్ 12,000 మందిని తీసేస్తానంది. యూఎస్ చూసుకుంటే పరిస్థితి టారిఫ్ పెంచుతానంటున్నాడు. అట్ ద సేమ్ టైం అక్కడ ఇండియన్స్ తీసుకోవద్దని చాలా క్లియర్గా ట్రంప్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు నేను కోర్స్ నేర్చుకుంటానా? నేర్చుకొని ఒకవేళ జాబ్ వచ్చినా నా జాబ్కి సేఫ్టీ ఉందా? నా సాఫ్ట్వేర్ జాబ్కి సేఫ్టీ ఉందా? సో ఇది జనరల్గా ఒక సగటు ఫ్రెషర్ కొత్తగా వచ్చేవాళ్ళు కోర్స్ నేర్చుకునే వాళ్ళు ఆలోచిస్తున్న విషయం. కొంతమంది నాతో డిస్కస్ చేశారు కూడా కౌన్సిలింగ్లో. అయితే నేను ఇక్కడ ఒక విషయం అంటే క్లారిటీగా మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే ఈ విధంగా అనుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు నేమ్ ఇట్ యూఎస్లో చూసుకున్నా లేకపోతే ఇండియాలో చూసుకున్నా కానీ యూ టేక్ ఎనీ కంపెనీ లే ఆఫ్స్ అని కొడితే బోల్డ్ న్యూస్ వస్తాయి కదా, అన్నీ కూడా మీరు చూడండి. అన్ని న్యూస్ కూడా మీరు చూడండి. వెరీ రేరెస్ట్ కేసెస్లో రీసెంట్ బెంగళూరులో ఒక 2-3 కంపెనీస్లో ఫ్రెషర్స్ని తీసుకొని జాయిన్ అవ్వకముందు అసెస్మెంట్ పెట్టి తీసేశారు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ విల్ సే దట్ 95% సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతుంది ఎవరికి అంటే మిడ్ లెవెల్ అండ్ సీనియర్ లెవెల్. ఫ్రెషర్స్ని ఎక్కడా కూడా యూఎస్లో చూసుకున్నా ఇండియాలో చూసుకున్నా మీరు ఏదైనా చూసుకోండి, మీరు ఎనీ న్యూస్ ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయినా మీరు గ్యాదర్ చేయండి, 95% మిడ్ లెవెల్ని సీనియర్ లెవెల్ వాళ్ళని తీసేస్తున్నాము. మిడ్ లెవెల్ టీం తీసేస్తున్నాం, ఏఐతో రీప్లేస్ చేస్తున్నాం. సీనియర్ వాళ్ళని తీసేస్తున్నాం, సీనియర్ వాళ్ళని ఏఐతో రీప్లేస్ చేస్తున్నాం అంటున్నారే కానీ కాస్ట్ కటింగ్ అంటున్నారు. కాస్ట్ కటింగ్ అంటే సీనియర్స్ ఎక్కువ శాలరీ వాళ్ళని కాస్ట్ కటింగ్లో భాగంగా మేము సీనియర్స్ని తీసేస్తున్నాం